వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఈ ఉదయకాలంన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 138 3వ వచనాన్ని చదువుతున్నాను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అవును, దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి దావీదు యొక్క ప్రాణములో దేవుడు త్రాణ పుట్టించాడు. అవునండి, కొన్ని సమస్యలు, కొన్ని రకాల పోరాటాలు ఎదురవుతున్నప్పుడు ఊపిరి తీసుకోలేని పరిస్థితి, అంతగా వాటి ద్వారా బాధను అనుభవిస్తూ ఉంటాం. దావీదు జీవితంలో కూడా అదే ఎదురైంది. కానీ దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టినప్పుడు దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడంట. దేవుడు తన యందు భయభక్తులు గల వారి ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారి పక్షంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకింపకుండా ఉంటాడు అని బైబిల్ సెలవిస్తుందంటే, ఆయన పాపము చేసేవారు, దోషం చేసేవారి ప్రార్థన ఆలకించాడంట. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, రక్షింపక నేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును ఆయనకును అడ్డుగా మీ దోషములు అడ్డొస్తున్నాయి, మీ పాపములు అడ్డొస్తున్నాయని దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ చదువుకుంటాం. అప్పుడు కింది వచనంలో ఉంటుంది ఏమనంటే, అందుకొరకే దేవుడు ప్రార్థన ఆలకించకున్నాడు అన్నది మనం చూడగలుగుతాం. ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడే సహాయకుడు, ఆయననే విడిపించువాడు. ఆయన ప్రార్థన ఆలకించకపోతే పరిస్థితి మరి చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈ ఉదయ కాలమున దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను మొరపెట్టిన దినమున నా ప్రార్థన ఆలకించి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచావయ్యా అంటున్నాడు. ఈ ఉదయమున దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ యొక్క ప్రాణంలో ఆయన త్రాణ పుట్టించబోతున్నాడు. అదే రీతిగా ప్రభువు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. కాబట్టి నీకు కలిగిన ప్రతి విధమైన ఆ సమస్యల్లో నుండి నువ్వు వేటి కొరకైతే దేవుని సన్నిధిలో మొర పెడుతున్నావో ఆ మొర దేవుడు ఈ దినమున ఆలకించాడు. కాబట్టి దేవుడు మొర ఆలకించాడు గనక ప్రభువుకి కృతజ్ఞత చెల్లించండి, దేవుని మహింపరచండి. ఎందుకంటే మొర విన్నాడు దేవుడు అంటే నీ పరిస్థితి అంతటిని దేవుడు మారుస్తాడని అర్థం. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ మాటను రిసీవ్ చేసుకుని ప్రభు నామాన్ని మహింపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవ స్తోత్రం అయ్యా. ఆ రోజు దావీదు అంటున్నాడు, నేను మొరపెట్టిన దినమున నా ప్రార్థన ఆలకించాడు అంటున్నాడు. అవునయ్యా, ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడారు నాయనా. నీ యందు భయభక్తులు గల వారి ప్రార్థన, నీతిని అనుసరించి నడుచు వారి ప్రార్థన మీరు ఆలకిస్తారు. ఈ ఉదయ కాలంలో నీ బిడ్డలు ఎంతమంది వారికి కలిగిన అయ్యా వారు అనుభవిస్తున్న ఒక బాధల్లో నాయనా ఎలాంటి పరిస్థితుల్లో మొరపెడుతున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించి వారి జీవితంలో మీరు మేలు చేయబోతున్నారు. వారి ప్రాణంలో త్రాణ పుట్టించబోతున్నారు నాయన. మీకు వందనాలు. ఎంతమంది మొరపెట్టారు, వారి మొరంతా మీరు ఆలకించి నాయన కృప చూపబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటూ అనేకులకు షేర్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.